ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవికి కుంభోత్సవం. సహస్ర దీపాలంకణ సేవలో ఆది దంపతుల దర్శనం. చిన్నారుల హృదయాలయం బర్డ్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి. వైద్య రంగంలో టీటీడీ సేవలు ప్రశంసనీయమన్న 𝗙𝗊𝗚𝐵. ఏప్రిల్ 29 నుండి సీతంపేట శ్రీ వెంకటేశ్వర ఆలయ మహాసంప్రోక్షణ. ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం. కడప నగరంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. చిత్తూరులో కోదండరామస్వామికి పుణ్యకోటి విమానోత్సవం. శ్రీ భ్రమరాంబాదేవి కుంభోత్సవంతో శ్రీశైల క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లింది. ఏటా చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం అమ్మవారికి సాత్విక బలిని సమర్పించే విశేష ఉత్సవ కైంకర్యమే ఈ కుంభోత్సవం. ఈ సందర్భంగా నేటి ఉదయం అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపు రాశి మొదలైన పదార్థాలతో అమ్మవారికి సాత్విక బలిని సమర్పించారు. శాంతి ప్రక్రియగా పేర్కొనే ఈ ఉత్సవాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాలుపంచుకుని అమ్మవారిని త్రికరణ శుద్ధిగా స్మరిస్తూ సాత్విక బలిని సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం బర్డ్ ఆసుపత్రులను కేంద్ర పెట్రోలియం, సహజ వాయు వనరుల శాఖ మంత్రి 𝗙𝗊𝗚𝗏 మంగళవారం సందర్శించారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. బర్డ్ ఆసుపత్రిలో దేశవ్యాప్తంగా రోగులకు కల్పిస్తున్న వైద్య సదుపాయాలు, అరుదైన శస్త్రచికిత్సల గురించి ఈ సందర్భంగా ఈవో 𝐓𝐡𝐚𝐺𝗏 కేంద్ర మంత్రికి వివరించారు. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిని మంగళవారం కేంద్ర పెట్రోలియం, సహజ వాయు వనరుల శాఖ మంత్రి 𝗙𝗊𝗚𝗏 టీటీడీ ఈవో 𝐓𝐡𝐚𝐺𝗏, జేఈఓ సదా భార్గవిలతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న వీరికి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఐసీయూ వార్డులో శస్త్రచికిత్సలు నిర్వహించిన చిన్నారులను పరామర్శించారు. అలాగే క్యాత్ ల్యాబ్తో పాటు పలు విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో 𝐓𝐡𝐚𝐺𝗏, ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను వివరించారు. ఆసుపత్రిలో రోగుల తల్లిదండ్రులతో కేంద్ర మంత్రి వైద్య సేవలపై ఆరా తీశారు. ఓ మహిళ మంత్రితో మాట్లాడుతూ తాను జన్మనిస్తే శ్రీ పద్మావతి హృదయాలయం తన బిడ్డకు పునర్జన్మ ఇచ్చిందని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి బర్డ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో సిటీ స్కాన్, రేడియాలజీ విభాగంలోని డిజిటల్ ఎక్స్రే, అత్యవసర విభాగం, ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి టీటీడీ అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య రంగంలో విశేష కృషి చేస్తూ ఆ పనులకు అండగా నిలుస్తోందని కొనియాడారు. I'm very grateful to the CEO, who's a colleague and friend of mine, to take me and my accompanying friends to a tour of these two medical facilities. You know, providing health care, whether it is rehabilitation of those who are requiring orthopedic treatment, replacement of knees, hips. It's only one part, and that of course is commendable in and of itself. But I was very impressed to see the new hospital which has come up in I think less than a year's time, where little children are being treated, almost those requiring emergency care and treatment immediately post birth, slightly elder children, and I think the dedication of the medical personnel, the doctors who are treating these
the youngest possible patients, and the fact that the all concerned, the state government, the temple trust, and I'm very happy that some of the OMCs with which I am interested are also making small contributions to this. For any country, the development of its health system, I think, is the ultimate index of development. And I think during the pandemic, when we had to face an unprecedented situation, I'm told this facility was a COVID care center and a very effective one. But you know, when the pandemic hit us, and I'm talking about the first quarter of 2020, everyone thought it was like the earlier pandemics, you know, H1N1, Ebola, SARS. Many of them had a contagion rate much higher. SARS at 17%. I was posted in Geneva and New York as ambassador to the UN. But what happened in the case of COVID was something different. It was like the Spanish flu of 1918. But I think it's a measure of India's greatness that the central government, led by the Honorable Prime Minister, all the other state governments, chief ministers, everyone took that challenge as an opportunity, and we virtually rebuilt that healthcare center from scratch. You know, vaccine manufacturing in the public sector, whatever we had was dismantled between 2004 and 14. So new public, private sector players came up, and today, if please correct me, we have more than 224 crore vaccines which have been manufactured in India, freely distributed, exported to the world. Healthcare is an area where the government, the central government and the state governments have an important role to play, clearly. Central government because it devises the policies, the ecosystem. State governments because in a system of cooperative federalism, they also held out, take the one. But the private sector has a very important role to play. And I think I was very happy to find CEO Saab was telling me that some of these children, young children who have been operated for heart conditions, their treatment was financed from the 𝐼𝗢𝗇𝗏 Bharat program. Now this is a novel program which the Honorable Prime Minister has introduced, where every family can in 1 year draw up to 5 lakhs rupees for medical care, treatment, operation, post-operation care. But I think another very important part of the private sector, if I may say it's very general term, is what private trusts are doing. And you know, I've been a devotee, and I've been coming to get darshana for the last 36 years, and I have watched the growth of the temple trust, what they are doing in the area of medical education, research, treatment of poor people. The people who come here for treatment are not just from the areas in around Tirupati or Vizag, etc. They come from all over the country. I met people from North India here. So I want to bow in reverence to this wonderful work which is being done by the Temple Trust, and I'm sure that this constitutes a model not only for this area but for the whole country. And I'm sure that as we go along, when Mr. Honorable Prime Minister assumed office in 2014, India was the 9th largest economy in the world. Few months ago, we became the 5th largest. We overtook the United Kingdom. Our GDP today is about 3.8 trillion, but there are two countries ahead of us, one with 4.1 and the other with 4.3. I have no doubt that in the coming months, if not a year, we will be the 3rd largest economy, and then we will be, going forward. We have great entrepreneurial talent. Our medical professionals are amongst the best in the world. We have, our society is willing to support such, and through the Temple Trust and other people who are performing this kind of Samaj Seva. And I'm sure that the new India that the Honorable Prime Minister envisages, that will be Viksit, a developed country, and taking its pride of place as a leading country in the world. But healthcare is a crucial component in that, health and education. But since we are in a healthcare facility,
frankly does not look like a government hospital, but I hope others look like this, not that. But my congratulations to all concerned. Thank you all for sparing the time. Thank you. ఊంజల సేవలో ఆది దంపతుల అద్భుత దర్శనంతో శ్రీశైల మహాక్షేత్రం పరవశించింది. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. సహస్ర దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, పుష్పార్చనలతో శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం వెండి రథంపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి భక్తుల జయ జయ ధ్వానాలు, మేళ తాళాల నడుమ రథోత్సవ సేవను వైభవపేతంగా జరిపారు. కడప నగరం రిమ్స్ సమీపంలో శ్రీరామనగర్లో భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న భద్రాద్రి రామయ్య ఆలయం రామనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జగదభిరాముడు, జగన్మాత సీతమ్మ తల్లికి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. అందమైన వేదికపై మరింత అందంగా సుందరమైన దివ్యాభరణ సోయగాలు, సుగంధ పుష్పమాలల దేదీప్యమాన అలంకరణతో సీతారాముల ఉత్సవాలను కొలువు తీర్చి ఆగమోక్తంగా కైంకర్యాలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఏప్రిల్ 29 నుండి మే 4వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తెలిపారు. ఐటీడీఏపీఓ నవ్య ఇతర టీటీడీ అధికారులతో కలిసి ఆలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లను జేఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ప్రసిద్ధ నగరాలతో పాటు మారుమూల ప్రాంతాలైన గిరిజన తాండాల్లో టీటీడీ ఆలయాలను నిర్మిస్తోందన్నారు. ఇందులో భాగంగా సీతంపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని చక్కగా నిర్మించారని, అలాగే ఇతర పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం ఐటీడీఏ పీఓ నవ్య మాట్లాడుతూ శ్రీవారి ఆలయ నిర్మాణం, కళ్యాణోత్సవ మండపాలను టీటీడీ ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసుల అదృష్టమన్నారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పుణ్యకోటి విమానోత్సవ సేవ వినోదభరితంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, స్వర్ణ మణిమయ హారాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుణ్యకోటి విమానంలో వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు, నివేదన, హారతి పూర్తి చేసి ఆలయ వీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. అనంతరం లక్ష్మీ సంవాద ముసుగు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. జీవితకాలంలో ఒక్కసారైనా ప్రతి ఒక్క భక్తుడు దర్శించుకోవాలనుకునే వైకుంఠ నారాయణుడే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారిని ఒక్కసారి దర్శించుకున్న వారు మళ్లీ మళ్లీ తప్పక పునః దర్శనం కావాలని ఆ స్వామిని వేడుకుంటారు. అలా నిత్యం అశేషంగా తరలివచ్చే భక్తకోటి పావన గోవింద నామామృతంతో పులకించే తిరుమల క్షేత్ర పవిత్రతను, స్వామి వైభవాన్ని ద్విగుణీకృతం చేసే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు మనకు ఈ పుణ్యధామంలో గోచరిస్తాయి. అటువంటి వాటిలో మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గర్భాలయంలో స్వామివారి మూలమూర్తితో పాటు పూజలందుకునే పంచబేరాలు. మరిన్ని విశేషాలు మీకోసం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి మూలమూర్తితో పాటు మరో 4 మూర్తులకు నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. వీటినే పంచబేరాలు అంటారు. బేరం అంటే మూర్తి అని అర్థం. అవి ధ్రువబేరం, కౌతుక బేరం, బలిబేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం. మూలమూర్తికి షోడశోపచారాదులైన స్నానం, ఊరేగింపు, శయనోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వర్తించడం సాధ్యపడదు.
అందుకే వైఖానస ఆగమోక్తంగా గర్భాలయంలోనే కొలువు తీరి ఉన్న మిగతా 4 మూర్తులకు ఇత్యాది ఉపచారాదులతో శ్రీవారి నిత్య, వార, మాస, వార్షికాది విశేష ఉత్సవాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఆ ఆసక్తికర ఆధ్యాత్మిక అంశాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం. ధ్రువబేరం శ్రీవారి మూలమూర్తి స్వయంభూమూర్తి. శంకుచక్ర తిరునామాలతో, వక్షస్థల లక్ష్మితో సమ్మోహనంగా భక్తజన బాంధవుడిగా శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తి దివ్య దర్శనం భక్తులకు లభిస్తుంది. పీఠం పైనుంచి సుమారు 8 అడుగులతో ఆపదమస్తకం, నవరత్న శోభిత వజ్ర వైఢూర్యాది మణిమయ స్వర్ణాభరణాలు, జాజి, చంపకాది సుగంధ మాలలతో కనులకు ఇంపుగా ప్రకాశించే ఆ మహామంగళమూర్తికి ప్రతిరోజు 2 పర్యాయాలు తోమాల సేవను, 3 పర్యాయాలు అర్చనలు, నైవేద్యాలు నివేదిస్తారు. అలాగే ప్రతి మంగళవారం 2వ అర్చనగా అష్టదళ పాదపద్మారాధన సేవ, గురువారం తిరుప్పావడ సేవ, నేత్ర దర్శనం, పూలంగి సేవలతో పాటు ప్రతి శుక్రవారం శుక్రవారాభిషేకంగా పేర్కొనే పూరాభిషేకాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తారు. కౌతుక బేరం భోగ శ్రీనివాసమూర్తి, మనవాళ్ల పేరుమాళ్ అని కూడా ఈ కౌతుక బేరానికి పేర్లున్నాయి. శంకు చక్రధారి అయి చతుర్భుజుడైన ఈ భోగమూర్తి అన్ని విధాల మూలమూర్తికి సూక్ష్మ ప్రతిరూపంగా ఆరాధనలు అందుకుంటోంది. పూర్తి రజత కవచంతో దాదాపు 1.5 అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహాన్ని 614వ సంవత్సరంలో పల్లవరాణి సామవై ఆలయానికి కానుకగా అందజేశారు. మూలమూర్తి పాదపీఠం వద్ద కొలువైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రతిరోజు ఉదయం ఆకాశగంగ తీర్థంతో అభిషేకం, ప్రతి బుధవారం బంగారు వాకిలి చెంత సహస్ర కలశాభిషేకం, ప్రతిరోజు రాత్రి భోగ శ్రీనివాసుడి శయనమూర్తికి ఏకాంత సేవలను భక్తిరసభరితంగా జరుపుతారు. సంవత్సరంలో 1 నెల రోజుల పాటు అంటే ధనుర్మాసంలో మాత్రం భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా వెన్నకృష్ణుడి వెండి విగ్రహానికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. బలిబేరం బలిబేరాన్నే కొలువుమూర్తి, లేఖన శ్రీనివాసమూర్తిగా కూడా వ్యవహరిస్తారు. పంచలోహ నిర్మితమైన ఈ లేఖనమూర్తిని శ్రీవారి మూలమూర్తికి తోమాల సేవ ముగిసిన అనంతరం స్నపన మండపంలో బంగారు సింహాసనంపై కొలువు తీర్చి సార్వభౌమోచిత సత్కారాలతో షోడశోపచారాలు జరిపి కొలువు నిర్వహిస్తారు. కొలువులో ఆనాటి తిథి, వార, నక్షత్రాదులతో పాటు పంచాంగ శ్రవణం, ముందు రోజు ఆదాయ వ్యయాలు, మొత్తం రాబడులను సవివరంగా విన్నవిస్తారు. స్నపన బేరం ఉగ్ర శ్రీనివాసమూర్తి, వెంకటతురైవార్ అనే నామాలతో స్నపన బేరం భక్తలోకానికి సుపరిచితం. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఉగ్ర శ్రీనివాసమూర్తి పంచలోహ విగ్రహానికే పూర్వం ఉత్సవాలు, ఊరేగింపులు జరిగేవి. 14వ శతాబ్దంలో బ్రహ్మోత్సవాల సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు తలెత్తడంతో ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఊరేగింపులు, ఉత్సవాలను నిలిపివేశారు. అయితే ఏడాదిలో ఒక్కరోజు కార్తీక మాసంలో వచ్చే కైసిక ద్వాదశి నాడు మాత్రం ఉదయాత్పూర్వమే ఉగ్ర శ్రీనివాసమూర్తికి తిరువీధి విహారం నిర్వహిస్తారు. సూర్యోదయానికి ముందే ఆలయానికి ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరిగి చేరుకోవడం ఈ మంగళ ద్వాదశి ప్రత్యేకత. ఉత్సవ బేరం నిత్య, వార్షికాది ప్రత్యేక సేవల్లో మనకు సర్వత్రా దర్శనమిచ్చే సుందర రూపమే ఉత్సవమూర్తైన శ్రీ మలయప్ప స్వామివారు. ఈ మూర్తిని ఉత్సవ శ్రీనివాసుడు అని కూడా సంబోధిస్తారు. 1339లో ఈ మూర్తి ప్రస్తావన తొలిసారి వెలుగు చూసింది. గర్భాలయం వెలుపల నిర్వహించే నిత్య సేవలైన కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలలో శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై పలు కైంకర్యాలను అందుకుంటూ భక్తులను కటాక్షిస్తారు. పంచలోహ విగ్రహమైన ఈ ఉత్సవ బేరం శేషాచల సానువుల్లోని మలయప్ప కోనలో లభ్యమైనందున మలయప్ప స్వామి అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. తిరుమల అంటేనే ఉత్సవాలు, ఊరేగింపులు, దేవాది దేవుడి సార్వభౌమత్వానికి, దివ్యమంగళ దర్శనానికి పెట్టింది పేరు.
అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీవారి మూలమూర్తి నిండైన ఆశీస్సులతో పాటు సర్వకాల సకల రాజోపచారాది పూజలను అందుకుంటున్న ఈ పంచబేరాల దీవెనలు సదా మనతోనే ఉండాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. ఓం నమో వెంకటేశాయ. యుగ పురుషుడిని బిడ్డగా లాలించిన మాతృమూర్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఆశ్రయమిచ్చి ఆదరించిన అనురాగమూర్తి, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని జరిపించిన తల్లి, కలియుగ ప్రత్యక్ష దైవానికి ఏ వేళ ఏమి నివేదించాలో పర్యవేక్షించే స్త్రీమూర్తి, శ్రీనివాస సార్వభౌముని నిరంతరం వీక్షిస్తూ తిరుపతికి సమీపంలో పేరూరు బండపై కొలువైన శ్రీ వకుళమాత, శ్రీ వకుళమాత ఆలయాన్ని టీటీడీ ఎంతో సుందరంగా పునర్నిర్మించి మహాసంప్రోక్షణ క్రతువును నిర్వహించింది. ఆనంద నిలయం తరహాలో పసిడి కాంతులతో ప్రకాశిస్తోన్న శ్రీ వకుళమాత ఆలయం పురాణ ప్రాభవానికి, చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తోంది. పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయాన్ని తప్పక దర్శించండి, తరించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వకుళమాత అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని సీతారాములకు శయనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రత్నశోభిత బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా శ్రీ సీతారాముల ఉత్సవాలను అలంకరించి శయనోత్సవ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు షోడశోపచార కైంకర్యాలను, వేద పారాయణం, మంగళధ్వని, భక్తి సంకీర్తనాలాపన తదితర సేవలను పూర్తి చేసి మధుర పదార్థాలను నివేదించారు. ఆపై మహామంగళహారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కడపలోని నడివీధి గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి ఆలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు జాతర జరుగుతోంది. స్థానికులు, భక్తులు ఉత్సాహంగా గంగమ్మ తల్లి జాతరలో పాలు పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని రత్నశోభిత మణిమయ హారాలు, వేపాకు మాలలు, నిమ్మకాయ దండలతో కొలువు తీర్చి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. పిల్లా పాపలను చల్లంగా చూడమ్మా గంగమ్మ అంటూ భక్తులు చల్లను అమ్మకు నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కంచిపీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర మహాసరస్వతి స్వామివారు వారి శిష్య బృందంతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కంచి స్వామివారు గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్లో నిలవైన కంచి కామకోటి పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ మార్కండేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ శివపార్వతులకు నగరోత్సవం వేడుకగా జరిగింది. విద్యుత్ దీపాల వెలుగులు, భక్తుల కళ, సాంస్కృతిక, జానపద ప్రదర్శనల నడుమ ఆది దంపతుల నగరోత్సవం సంబరంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 69,781 మంది భక్తులు దర్శించుకున్నారు.
27,552 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5,16,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.